ఎన్డీఏ అభ్యర్థికే చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వైసీపీ అయినా అందరూ కలిసి మద్దతిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తున్నాం, ఎందుకు ఇవ్వకూడదు, మాది మిత్రపక్షం కదా అంటున్నారు. నిజమే, మీది మిత్రపక్షమే, కానీ తెలుగుదేశం పార్టీ పెట్టిందే తెలుగు ఆత్మగౌరవం కోసం. మరి ఈ రోజు తెలుగువాడు నిలబడి ఉన్నాడు, మరి ఈ రోజు తెలుగు జాతి పక్షాన నిలబడాలని మీకు ఎందుకు అనిపించడం లేదు? ఆ రోజు ఎన్టీఆర్ గారు పివి నరసింహారావు గారి కోసం నంద్యాల సీటు వదులుకోలేదా? ఎందుకు వదులుకున్నాడు? ఎందుకంటే ఒక తెలుగువాడు మంచి పదవిలో ఉంటే అది తెలుగు జాతికే ఖ్యాతి అనుకున్నారు కాబట్టే కదా వదులుకోగలిగారు. మరి ఈ రోజు తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ ఎందుకలా ఆలోచించటం లేదు? ఈ రోజు తెలుగు జాతి కంటే బీజేపీ ఖ్యాతే మీకు ముఖ్యమా? తెలుగు ఆత్మగౌరవం కంటే మోడీ ఆత్మగౌరవమే మీకు ముఖ్యమా? ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కి ఒక తెలుగువాడు నిలబడితే వారికి సపోర్ట్ ఇయ్యరంట. నిస్సిగ్గుగా మాది మిత్రధర్మం, మిత్రపక్షం కాబట్టి మేము ఇవ్వము అని చెప్తున్నారు. పోనీ వైసీపీని తీసుకుందాం. వైసీపీ అయినా తెలుగువాడు మీ సామాజిక వర్గానికి చెందినవాడు, మరి ఎందుకు మీరు మద్దతు ఇవ్వటం లేదు? ఒక్క కారణమైనా చెప్పారా? మోడీ గారి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం ప్రపంచం అంతటికీ తెలిసినా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మోడీ గారికి దత్తపుత్రుడు అనడానికి ఇది ఒక నిదర్శనం కాదా? మోడీ గారు ఎప్పుడూ గాని, అసలు బీజేపీ పార్టీ ఎప్పుడూ గాని మతతత్వ రాజకీయాలు చేయలేదా?